హలో హోమీస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు చాలా ఎక్సైటింగ్ డే బికాజ్ మా కజిన్స్ అందరం కలిసి వన్ డే స్టేకేషన్ కి వెళ్తున్నాం. హానెస్ట్లీ అడల్ట్స్ అయిన తర్వాత అందరం బిజీ అయిపోతాం. వర్క్, కిడ్స్, రెస్పాన్సిబిలిటీస్ మధ్యలో కలవడం చాలా తగ్గిపోయింది. కానీ ఈ రోజు అందరం ఫుల్ గా ఎంజాయ్ చేద్దామని డిసైడ్ అయినాం. సో మీరు కూడా ఈ బ్యూటిఫుల్ డే ని మాతో పాటు ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ చాలా బాగుంది. చాలా కామ్ గా, పీస్ఫుల్ గా ఉంది. రోజు హడావిడి నుండి కొంచెం బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవ్వడానికి పర్ఫెక్ట్ ప్లేస్ లాగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. మీకెలా అనిపిస్తుంది? మీట్ మై కజిన్స్. మేము నార్మల్ గా మాట్లాడుకుంటున్నా పక్కన వాళ్ళకి మాత్రం అరుస్తున్నట్టే కనబడుతుంది. అదే మా స్పెషాలిటీ. కలిసి ఉంటే నాయిస్ గ్యారెంటీ, ఫన్ అన్లిమిటెడ్ ఉంటది. కజిన్స్ తో కలిసి ఉంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. నవ్వులు, అల్లరి, ఎండ్లెస్ కన్వర్సేషన్స్ తో ఎప్పుడు టైం ఎట్లా అయిపోతుందో కూడా తెలియదు. మొన్నటి దాకా మేమే పిల్లలు అనిపించేది, కానీ ఇప్పుడు మా అందరికి పిల్లలు ఉన్నారు. టైం ఎంత ఫాస్ట్ గా గడిచిపోతుందో కదా, కానీ మా అందరి బాండ్ మాత్రం అట్లనే ఉంది. స్టేకేషన్ లో బెస్ట్ ఏంటి అంటే ఫుడ్ టైం. అందరూ కలిసి సర్వ్ చేయడం చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. చిన్నప్పుడు ఒక్క పని కూడా ఇంట్లో చేయని వీళ్ళు ఇప్పుడు ఇట్లా ఫుడ్ సర్వ్ చేసుకొని అందరూ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తుంటే అందరూ ఎంత పెద్దగా అయిపోయినారో అనిపిస్తుంది నాకు. అందరం ఒకటే దగ్గర కూర్చొని నవ్వుకుంటూ ఫుడ్ అట్లా తింటుంటే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. అక్కడ కూర్చొని ఫుడ్ తింటున్నాం అనే కానీ అక్కడ కూర్చొని క్రియేట్ చేస్తున్న మెమరీస్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. పిల్లల్ని పార్క్ కి తీసుకొని వెళ్ళారేమో అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది వీళ్ళు పిల్లల్ని ఆడించడానికి కాదు, వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిండ్రని. రైడ్స్ మీద వాళ్ళని చూస్తుంటే, వాళ్ళు చేసే అల్లరి చూస్తుంటే నాకు ఇంకా వీళ్ళు పెద్దగా కాలేదు, కారు కూడా అనిపించింది. లైఫ్ కజిన్స్ తో ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మన నవ్వులు, అల్లరి ఎవ్వరు జడ్జ్ చేయరు. మనకు నచ్చినట్టు ఉండొచ్చు కదా. రీల్స్ ప్రాక్టీస్ చేద్దామని స్టార్ట్ చేసినాం. అన్ని నవ్వులే. ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా సరిగ్గా సాగదు. ఒక్క రీల్ కోసం ఎన్ని టేక్స్ చేసినామో నాకే తెలీదు. అందులో మోస్ట్ కల్పరేట్స్ నేను, మా శ్రావణి. మా ఇద్దరి నాన్ డాన్సర్ మొహాలని సింక్ చేయడానికి మా స్వీటీ బడ్డ తిప్పలు అన్ని ఇన్ని కావు. ఇంకా లాస్ట్ లో ఈసారి గనక మీరు చేయకపోతే పిచ్చ కొట్టుడు కొడతా అని బెదిరించింది కూడా. ఫైనలీ ఆ రీల్ కంప్లీట్ అయితే చేసినాం. ఆ రీల్ ఎట్లుందో చూసి మీరు కూడా కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. నెక్స్ట్ మా అందరి ఫేవరెట్ పూల్ టైం. ఇంకా నా వాటర్ పిచ్చి మీ అందరికి తెలిసిందే కదా. పూల్ అనగానే అందరికన్నా ఫస్ట్ నేనే రెడీ అయిపోయి కిందికి దిగేసిన. శ్రీవత్స ఎప్పుడు ఇప్పటిదాకా పూల్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. కొంచెం భయపడుతున్నాడు, అందుకే నేను కిడ్స్ పూల్లో దిగిన. సంకీర్తికి కూడా వాటర్ అంటే చాలా భయం. శ్రీవత్స, సంకీర్తి ఇద్దరు కొంచెం మేనేజ్ చేసుకుంటున్నారు. నేను మాత్రం ఫుల్ టు ఎంజాయ్ చేసిన. యాక్చువల్గా నాకు స్విమ్మింగ్ రాదు. ఆ పూల్ కూడా కొంచెం పెద్దగా ఉంది, అందుకని ట్యూబ్స్ వేసుకొని మేనేజ్ చేస్తున్నాం. అవి వేసుకుంటేనేమో మాకు స్విమ్ చేయడం రావట్లే, కానీ తేలుతున్నాం. అసలు నార్మల్ ఫన్నీగా లేదు. నేను మా చెల్లెళ్ళు చేసే పిచ్చి పనులకి శ్రీవత్స కూడా చాలా వింతగా చూస్తున్నాడు. ఏమైంది ఈమెకి, మీ ఇంట్లో ఇట్లుండదే, మా అమ్మనేనా అని చూస్తున్నాడు. ఆ నవ్వులు చూస్తే అర్థమైపోయి ఉంటుంది మేము ఏ రేంజ్లో ఎంజాయ్ చేసినామో పూల్ టైంని. మా బావనేమో ఫుల్ డైవ్ చేసే మోడ్లో ఉంటాడు, మేమేమో పిచ్చి స్విమ్మర్స్, అసలు మాకు స్విమ్మింగే రాదు. ఈ పూల్లో కిడ్స్ కంటే ఎక్కువ మేమే ఎంజాయ్ చేసినాం అనుకుంటా. నా వాటర్ పిచ్చికి ఇది పర్ఫెక్ట్ డే. పూల్ ఫన్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయ్యి అందరం ఒక్క దగ్గర కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. ర్యాండమ్ మూమెంట్స్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకోవడమే సరిపోతుంది మాకు. మా తమ్ముడు పానీపూరి తెచ్చినా అని పిలిచేసరికి ఎగేసుకొని కిందికి పోతున్నాం. పానీపూరి అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. మా తమ్ముడు సర్వ్ చేస్తుంటే భయ్యా తోడా ప్యాజ్ డాలు అనుకుంటూ వాడిని ఎక్కరించుకుంటూ
పానీపూరి ఎంజాయ్ చేసినాం. పానీపూరి తింటున్నామని అనిపిస్తుందిలే కానీ నిజంగా మెమరీస్ అన్ని మళ్ళీ రీలీవ్ చేస్తున్నాం. చిన్నప్పటి అల్లరి నుండి ఇప్పటి వరకు మా బాండ్ ఏ మాత్రం ఎప్పుడూ మారకూడదని అనుకుంటున్నాం. నెక్స్ట్ గల్లీ క్రికెట్ స్టార్ట్ చేసినాం. గల్లీ క్రికెట్ లో ఆడడం కంటే బ్యాట్ బాల్ కోసం కొట్టుకోవడమే ఎక్కువ ఉంటది. అవుట్ అయినా అస్సలు యాక్సెప్ట్ చేయరు గల్లీ క్రికెట్లో. ఏదేమైనా బ్యాట్ తోటి బాల్ కొట్టాలి. అది ఎట్లా కొట్టినాం ఎప్పుడు కొట్టినాం అన్నది కూడా సంబంధం ఉండదు. కానీ మస్తు మజా వస్తుంది. నెక్స్ట్ డిన్నర్ చేసి డీజే నైట్ పెట్టినాం. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే మా ఎనర్జీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. స్టెప్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా, అసలు కరెక్ట్గా చేస్తున్నామా లేదా అని అస్సలు ఆలోచించకుండా ఫుల్ ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసే పనిలోనే ఉంటాం. పిల్లల్ని ఎత్తుకొనైనా సరే, వాళ్ళతోటైనా సరే, వాళ్ళని పక్కకి పెట్టైనా సరే మేము ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. మేము డ్యాన్స్ చేసేదానికంటే సాంగ్స్ సెలెక్షనే ఎక్కువ ఉంటుంది. ఈ సాంగ్ బాలే, ఆ సాంగ్ బాలే అని 10 సార్లు మారుస్తాం. లాస్ట్కి ఒక్క సాంగ్ ఫిక్స్ అవుతాం. దానికి ఒక 4-5 స్టెప్పులు వేస్తాం. చేంజ్ అంటాం. మీరు మీ కజిన్స్తో కలిసి ఎలా డ్యాన్స్ చేస్తారు? మాలాగా డీజే సాంగ్స్కి ఫుల్ ఎంజాయ్ చేస్తారా, లేకపోతే ఇంకేమైనా స్పెషల్ ఫన్ ఉంటుందా? కమెంట్స్లో చెప్పండి. లైఫ్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళినా కజిన్స్తో కలిసి నవ్వుతూ ఇలా డ్యాన్స్ చేసిన మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ మర్చిపోలేం. సాంగ్స్ అయిపోయినాయి, నైట్ అయిపోయింది, కానీ కలిసి నవ్వుతూ డ్యాన్స్ చేసిన ఆ మూమెంట్స్ మాత్రం ఎప్పటికీ మా హార్ట్లో ఉంటాయి. ఎందుకంటే డ్యాన్స్ కన్నా మా మధ్యలో ఉన్న బాండ్ చాలా స్పెషల్. డ్యాన్స్ అయిపోయిన తర్వాత గేమ్స్ స్టార్ట్ చేసాం. మా చింటుగాడు ఏదో బ్లూ రెడ్ గేమ్ ఆడదామని అంటే సరే అని స్టార్ట్ చేసేసినాం. బ్లూ బ్లాక్ బ్లూ గ్రీన్. ఇలాంటి గేమ్స్లో మా స్నేహక్కనే విన్ అవుతుందని అందరం అనుకుంటున్నాం. ఆమెనే విన్ అయింది. మ్యూజికల్ చైర్స్ అంటే సింపుల్ గేమ్ అనుకుంటాం, కానీ అది కజిన్స్తో ఆడితే వచ్చే మజా నార్మల్గా ఉండదు. ఫుల్ టు ఉంటుంది ఎంటర్టైన్మెంట్ దీంట్లో. మ్యూజిక్ ఆగంగానే చైర్ కోసం అందరు చేసే హడావిడి నార్మల్గా ఉండదు. పాపం లాస్ట్లో మా శ్రావ్యన్ అయితే కింద కూడా పడేసినాడు మా చింటుగాడు. ఎంత చీటింగ్ చేస్తారో, ఎంత ఫన్నీ రియాక్షన్స్ ఉంటాయో అవుట్ కాగానే నేను కాలేదు అవుట్ అని. అలా మా స్టేకేషన్ కంప్లీట్ అయింది. పూల్ ఫన్, గేమ్స్, డాన్స్, నవ్వులు. ఒక్క రోజులో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని క్రియేట్ చేసుకున్నాం. లైఫ్ ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి మూమెంట్స్ మనకి హ్యాపీనెస్ ఎంత సింపుల్గా దొరుకుతుందో గుర్తు చేస్తాయి. కజిన్స్తో కలిసి గడిపిన ఈ టైం మాత్రం ఎప్పటికీ మెమరబుల్గా ఉండిపోతుంది. మా కజిన్ గ్యాంగ్తో ఫుల్ ఫన్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అలాంగ్ విత్ us. See you in the next vlog. Bye bye.